ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంన పునరుద్ధాన దినం ఆదివార దినంన ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఈ దినం దేవుడు తన యొక్క గొప్ప వాగ్దానమును ఈ ఆదివార దినమున ప్రతి ఒక్క విశ్వాసికి, మరి క్రీస్తులో నివసించుచున్న ప్రతి బిడ్డకు ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో ఆ కనుగొనవాడు జీవమును కనుగొను అంటాడు. అంతేకాదు, అట్టి వారికి దేవుని వలన కటాక్షము కూడా కలుగును అంటున్నారు. మరి మనం నిత్య జీవమును దయచేస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కనుగొనగలుగుతున్నామా? ఆయన వైపు తిరిగి ఆయనను హత్తుకునే వారిగా ఉంటున్నామా? అంతేకాదు, ఇట్టి పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినమును కనుగొని మరి ఆయన మందిరముల కోనికి ఈ దినమున ఎంతమందిని ప్రవేశిస్తున్నాం? మరి ఆయన యొక్క మందిరములోనికి ప్రవేశించి ఆయన ముఖదర్శనము చేసుకోవాలని ఆశ కలిగిన ప్రాణములు ఎన్ని? ఒక్కసారి ప్రతి హృదయం మీద మరి చేయి వేసుకొని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రభువులు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య జీవమైనారు. ఆ నిత్య జీవమును కనుగొనవాడు ఖచ్చితంగా జీవమును కనుగొను. యేసుక్రీస్తును కనుగొనవాడు ఎవరో వారు నిత్య జీవమును కనుగొనని వాక్యం సెలవిస్తుంది. అట్టి వారికి దేవుని యొక్క కటాక్షము నిశ్చయముగా కలుగుతుంది అని దేవుని వాక్యం ఈ దినమున మనందరితో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఆ రీతిగా మనం జీవిస్తున్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మరి ఈ దినం నుండైనా సరే ఆయనను కనుగొనే వారిగా, ఆ జీవమును కనుగొనే వారిగా ఉండాలి అనుకున్నట్లయితే అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ర, ప్రేమ కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు మీరు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్కాల దినమును బట్టి చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, మిమ్ములను కనుగొని వారు నిత్య జీవమును కనుగొను. అట్టి వారికి కటాక్షమును కూడా దయచేస్తానని వాగ్దానం ఇచ్చిండావు. అట్టి కృపను ఈ ఆదివార దినమున ఇదిగో నీ మందిరములకు ప్రవేశించున్నటువంటి వారికి, మిమ్మల్ని కనుగొని వారికి నిశ్చయముగా మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనతయు మహిమయు ప్రభావం మీరు పొందమని నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.